ప్రభునేసునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు. మరి ప్రాముఖ్యంగా ఈ వీడియో నాతోటి సహోదరులు, మరి ఆర్సీఎం విశ్వాసులకు, ఆర్సీఎం ఫాదర్లకు కూడా నా హృదయపూర్వక వందనాలు. వారికి మాత్రమే ఈ వీడియో. వారితో పాటు కొంతమంది క్రైస్తవులకు కూడా ఈ వీడియో నేను అంకితం చేస్తున్నా. అదేంటంటే, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నా ఆర్సీఎం సహోదరులారా, ఫాదర్స్ అంటే నాకంటే పెద్దవాళ్ళు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు యూట్యూబ్లో మీరు చూస్తూ ఉన్నారు. అదేంటంటే, గోపి సనాతన సేన అనేటటువంటి ఒక ఛానలు, తర్వాత పార్వతి హిందూ ధర్మరక్షణ అనే ఒక ఛానల్ పెట్టుకొని పార్వతి అనే ఒక వ్యక్తి, వీళ్ళందరూ కూడా మరి ఇంకొకడు ఉన్నాడు కళ్యాణ్ చాట్లపల్లి అని చెప్పేసి, ఇట్లా కొంతమంది మతోన్మాదులు, హమార ప్రసాదకులు, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మతోన్మాదులు మరి నోటికి వచ్చినట్లుగా మరీ తల్లిని దూషిస్తూ ఉన్నారు. మీకు తెలియకుండా ఈ సంగతులు ఉండవని నేను అనుకుంటున్నా. మీరు సహోదర భావంతో మీరు ఈ వీడియో చూసి ఆలోచన చేసి స్పందిస్తారన్న ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో ద్వారా విన్నపం తెలియజేసుకుంటూ ఉన్నా. ఎన్నో రకాలుగా ఆమె మీద దుర్భాషలాడుతూ ఎలా పెడితే అట్లా మాట్లాడుతున్నారు. మీకు తెలియదా? మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీరెందుకు అలా మౌనంగా ఉంటున్నారు? మీరు స్పందించాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ మీరు అనుకుంటారేమో, ఒకవేళ ఈ బ్రదర్ అంతకుముందు ఆర్సీఎం మీద మన మీద చాలా వీడియోలు చేశాడని చెప్పేసి. బ్రదర్స్, మీరు మేము మనందరం కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళం, మన సహోదరులు. మన దేవుడు యేసయ్య ఒక్కడే. సిద్ధాంతాల విషయంలో, డినామినేషన్ల విషయంలో ఎన్నో తేడాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సమయంలో సృష్టికర్తకు జన్మనిచ్చేటువంటి ఒక తల్లిని వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అప్పుడెప్పుడో ఒక 4-3 నెలల క్రితము షాలెం రాజు గారు మరి పొట్టను వాడుకొని సృష్టికర్త బయటకు వచ్చాడన్న మాటను పట్టుకొని మీరు అన్ని వీడియోలు చేశారు. నేను దాని విషయంలో మేము ఇప్పుడు తప్పు పట్టట్లేదండి. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు అంత రియాక్ట్ అయ్యారు కదా, సేవకుడు అంత అంటేనే మీరు అంత రియాక్ట్ అయ్యారు, అందులో ఏమి లేకపోయినా. మరి ఇప్పుడు ఈ రకంగా మతోన్మాదులు ఈ రకంగా కారు కూతలకు వస్తుంటే మరీ తల్లి మీద, యేసుప్రభు మీద మీరెందుకు మౌనంగా ఉంటున్నారు? ప్లీజ్ ఆర్సీఎం విశ్వాసులారా, ఫాదర్స్లారా, మీరు స్పందించాలి. సాదాసీదా విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా స్పందించాలి ఈ విషయంలో. మీరు అనుకోవచ్చు, ఒకవేళ ఇతను షాలెం రాజు గారికి సంబంధించిన వ్యక్తి అనుకోని. నేను చెప్తున్నా, షాలెం రాజు గారి తరపు నేను మాట్లాడటల్లా. మీరు ఆయనకి సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఆయనకి సపోర్ట్ చేయమని ఎప్పుడు చెప్పను. ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ చేస్తున్నారు కొన్ని విషయాల్లో. ఇప్పుడు ఆయన అడ్డం పెట్టుకుని కొంతమంది ఇప్పుడు మరీ తల్లిని కూడా దూషిస్తున్నారు. మీరు మరీ తల్లి విషయంలో మీరు ముందుకు రావాలని నేను మీకు మరొక చేతులు జోడించి చెప్తున్నా. మనం చెప్పుకోవడం కాదండి. ఎవడన్నా మరీ తల్లిని యేసుప్రభుని అన్నప్పుడు తెగబడాలి అవసరమైతే, దేవుని విషయంలో తెగబడాలి అవసరం, ముందుండాలి అవసరమైతే. ప్లీజ్ దయచేసి గతం మనం క్రైస్తవులం కనుక చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు, ఒక మాట అనుకోవచ్చు, ఒక మాట క్షమాపణ అడగవచ్చు, మనం తప్పు లేదు. ఇప్పుడు నేను ఏదో ఆశించి అడగట్లేదండి. మరియమ్మ తల్లిని నానా మాటలు అంటున్నారు. మీరు ఒకవేళ అనుకోవచ్చు, మరలా మేము గతంలో స్పందించాములే, మేము గతంలో స్పందించాము అనుకోవచ్చు. గతం అని చెప్పాను. గతంలో స్పందించడం వేరు, ఇప్పుడు స్పందించడం వేరు. ఇప్పుడు క్రైస్తవం మీద కుట్ర జరుగుతూ ఉంది. ప్లీజ్ 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 దయచేసి మీరు స్పందించాలి. మీరు అన్నలుగా, ఒక తమ్ముళ్ళుగా మీరు స్పందించాలి. వాళ్ళు ఆ రకంగా వీడియోలు చేస్తా ఉన్నారు మరీ తల్లిని దూషిస్తూ. ఒకసారి చూడండి, మీరు ఆ పార్వతి వీడియోలు, ఆ గోపి సనాతన సేన అనేటువంటి వీడియో మీరు ఒకసారి చూడండి. హమార ప్రసాద్ మీరు చూడండి. మీకు తెలియనిది ఏం కాదు కదా ఇవన్నీ కూడా. దయచేసి మీరు స్పందించాలి. మరీ తల్లికి అవమానం జరుగుతుంది, యేసుప్రభుకి అవమానం జరుగుతుంది. మా పక్షాన్ని మేము పోరాడుతున్నామండి. మా తండ్రి సన్నిధి పక్షాన్ని మేము పోరాడుతున్నాం. ఇప్పుడు ఆర్సీఎం సహోదరులు స్పందించాలి. వారు మాత్రమే కాదు, ఇక మిగిలిన డినామినేషన్లు కూడా స్పందించాలి. మనకెన్నో భిన్నాభిప్రాయాలు ఉంటాయి సిద్ధాంతాల విషయంలో, కానీ మన దేవుడు ఒక్కడే యేసుప్రభు. మరీ తల్లిని ఆ రకంగా వాళ్ళు దూషిస్తూ ఉంటే ఎందుకు అలా మౌనంగా ఉండిపోతున్నారు?
మనకు కాదులేరా అది తండ్రి సన్నిధి మినిస్ట్రీ సంబంధించి అనుకుంటున్నారా? ప్లీజ్ దయచేసి అలా అనుకోవద్దు. మీరు ప్లీజ్ దయచేసి మీరు స్పందించాలి. మతోన్మాదులు చెలరైపోతున్నారు. ఇప్పుడు క్రైస్తవులంతా ఏకమయ్యి ఐక్యత కలిగి యూనిటీ కలిగి మనం ఉంటే ఖచ్చితంగా ఈ విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. వాళ్ళ హడావిడి కొంత తగ్గుతుంది. మనం ఈ టైంలో మనం కానీ చెయ్యి కలిపి యేసు ప్రభు కొరకు నిలబడి క్రైస్తవం కొరకు నిలబడితే ఆ వచ్చే బూతులన్నా ఆవుతి. కాబట్టి గతంలో ఏ మనసులో పెట్టుకోవద్దు. మనందరం క్రైస్తవులమి. ఇప్పుడు క్రైస్తవాన్ని దూషించేవాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు. యూట్యూబ్లో చిన్నోడి నుంచి పెద్దోడి దాకా. మీరు స్పందించి దేవుని నామాన్ని మహింపరుస్తారని మీ అందరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ సవినయంగా నేను తెలియజేస్తూ ఉన్నా.